అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. గణేష్ చతుర్థిच्या हार्दिक शुभेच्छा. నేను ముంబైలో ఉంటున్నాను కాబట్టి మరాఠీలో చెప్పాలి. Actually, in this video, we shared a nostalgic feeling about Vinayak Chavati. And అసలు మా వాళ్ళకి వినాయక చవితి గురించి ఎంత తెలుసు అని నేను తెలుసుకుందామని చెప్పి జస్ట్ ఒక చిన్న క్విజ్ లాగా కనెక్ట్ చేయడం జరిగింది అనమాట. ఇఫ్ యూ వాంట్ దిస్ వీడియో టు బి ఇంట్రెస్టింగ్, మీరు కూడా క్వశ్చన్ అయిన తర్వాత జస్ట్ వీడియోని పాజ్ చేసి ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. అండ్ మీ స్కోర్ అండ్ మీ బెస్ట్ మెమరీ అబౌట్ వినాయక చవితి మాకు కమెంట్ చేసి మాకు కమెంట్స్ రూపంలో తెలియజేయండి. లెట్స్ గోయింగ్ టు ద వీడియో. అసలు వాట్ ఈస్ యువర్ ఫీలింగ్ అబౌట్ వినాయక చవితి? ఫస్ట్లీ హాలిడేస్ ఇస్తారు. పాయింట్. సందడిగా ఉంటుంది ఏరియా అంతా, పందిళ్ళు, హడావిడి, చందాలు. నైస్. ఎస్పెషల్లీ విజయవాడ, శివాజీ కేఫ్ మొత్తం ఇట్స్ వైబ్. అసలు ఉన్న వాళ్ళకి సత్యనారాయణపురం అంటే ఇంకా పండగలకి పెట్టిన పేరు. అసలు ఎగ్జాక్ట్లీ ఇంట్లో కూడా పని చేయడానికి స్కోప్ ఉన్న పండగ. పని చేయకపోయినా చేయించే స్కోప్ ఉన్న. యా ఎగ్జాక్ట్లీ. పొద్దున్నే లేపేసి వాట్ ఈస్ ద బెస్ట్ పార్ట్ ఆఫ్ వినాయక చవితి అంటే మీ పర్స్పెక్టివ్ లో? నాకు పండగ రోజు మార్నింగ్ నేను పొద్దున్నే లేచి మా నాన్నతో కలిసి వెళ్తాను అనమాట. ఓన్లీ నేను మా నాన్నే, ఇంకెవరు పెద్ద ఇన్వాల్వ్ అవ్వరు. సో దట్ హ్యాస్ డిఫరెంట్ వైబ్. అండ్ హైదరాబాద్ లో ఉన్నప్పుడు జస్ట్ మా ఇంటి ఎదురుగా ఒక పందిరి వేసేవాళ్ళు. ప్రసాదాలు ఆబ్వియస్లీ మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ పండగ. నాకు బెస్ట్ పార్ట్ ఆఫ్ వినాయక చవితి ఈజ్ ఉండ్రాళ్ళు. ఎవరు జడ్జ్ చేసినా చేయకపోయినా ఉండ్రాళ్ళు అనేది ఎమోషన్. నాకు మాత్రం సాంబార్లో, పచ్చడిలో ఏదన్నా తినచ్చు. వినాయక చవితి కొత్తిమీర కారం సెట్ కాంబినేషన్ అసలు. వన్ మోర్ థింగ్ ఏంటంటే, మనం కొంచెం పాడే వాళ్ళము, సంగీతం నేర్చుకునే వాళ్ళం కాబట్టి ఏ పందిరి దగ్గరికి వెళ్ళినా ఒక పాట పాడమ్మా అను, లేదా ఫుల్ బిజీగా ఉండేవాళ్ళం. వినాయక చవితి అంటే కచేరీలు, 9 రోజులు 9 పందిర్లు, చాలా బాగుండేది. మా ఇంట్లో ఏంటి తెలుసా, నేను డాన్స్ నేర్చుకునేదాన్ని కదా, మా డాడీ ఆ అక్కని కచేరీకి తీసుకెళ్లేవాళ్ళు. అమ్మేమో నాతో పాటు డాన్స్ ప్రోగ్రామ్స్ కి వచ్చేది. మొత్తం 10 రోజులు బిజీగా ఉండేవాళ్ళు. దండం పెట్టుకోవడానికి వెళ్ళాను అంటే మా నాన్న పాట రాకూడదు, పాట పాడాలి ఆబ్వియస్లీ. ఒకటి అయ్యాక అక్కడ ఇంకోటి పాడంటారు, లేదా రెండు పాడకూడదు, మూడు పాడమంటారు. అదంతా నేను యాక్చువల్ గా చాలా మిస్ అవుతున్నాను ఇక్కడ ముంబైలో ఉండేసరికి. బట్ ముంబై ఇస్ అ డిఫరెంట్ వైబ్. ముంబై ఇస్ డిఫరెంట్ లైక్ అక్కడ విగ్రహాలు పెట్టి బాగా చేస్తారు కాబట్టి. కానీ మన ఇంట్లో వినాయకుడి విగ్రహం, మట్టి విగ్రహం తెచ్చి పెట్టుకుని పాలవెల్లి కట్టి చాలా పుస్తకాలకి పసుపు పుస్తకాలు పెట్టడం అసలు ఈ సెమిస్టర్ ఇంకా పుస్తకాలు కూడా కొనలేదు నేను. ఎక్సైట్మెంట్ అసలు మనకి ఎస్పెషల్లీ సంగీతానికి ఇంత బండిల్ సంగీతంలో ఉంటాయి. మన థియరీ బుక్స్, మన శృతి బాక్స్ ఇవన్నీ పెట్టి అసలు అన్నిటికీ గంధం, కుంకుమ మొత్తం చాలా బాగుంది. మన ఫాదర్స్ మన చేత పిల్లల చేత పూజ చేయించడం అనేది, కథ చెప్పడం అనేది అసలు కొత్తది. అసలు అదొక కొత్త విషయం. నాకు మెయిన్ మెమరీ ఏంటి తెలుసా, మా నాన్న కూర్చుంటారు, పూజ చేస్తారు. నేను మా అక్కకి ఇంకా పెళ్ళి అవ్వక ముందు నేను మా అక్క కూర్చుని చేసుకునేవాళ్ళం. నేనేస్తానని ఇద్దరు అక్కడ కూర్చుని కొట్టుకునేవాళ్ళం పూజ దగ్గర. వెనక నుంచి మా అమ్మ వచ్చి పూజ దగ్గర కొట్టుకోవచ్చా, ఇలాంటివన్నీ అన్నమాట.
ఆ ఇట్లా ఒక సైడే మెమరీ ఇస్తారు పేరెంట్స్ అప్పుడు. ఆ నేను అసలు ముందేస్తానంటే "You just నేను shut up" ముందేస్తానని, అన్నట్టు. నేను ముందు ఇది కూర్చుంటానంటే నేను ముందు కూర్చుంటానని, ఇవన్నీ ఓ బాగా పక్క అన్నమాట. పత్ర అయిపోతూ ఉంటుంది, ఆయన కొట్టుకుంటూ ఉంటాం. ఇంకొక ఈ విషయం ఏంటంటే పత్రితో నింపేయాలి ఆయన్ని. నేను మొత్తం నింపేస్తానంటే నేను నింపేస్తా. అసలు అసలు నింపెయ్యాలి అన్న దీంతోనే అసలు మొత్తం పోటీగా వేయడం పత్రిని. అది మాత్రం నిజం. ఆ పాలవేలిని నింపెయ్యాలి అని చెప్తాడు కట్టేటప్పుడు కాబట్టి నింపేయడమే సినారియోస్ ఆయన్ని. భలే ఉంటాయి. అది ఆ మేకులు కొట్టి, చాలా పురికొసలు బాగుంది. కట్టి, పళ్ళు మేము అవన్నీ పెట్టి కట్టి, మొత్తం కొన్ని అయితే చిన్నప్పుడు ఆ పళ్ళు పేర్లు కూడా తెలియదు. తెలియవు మనకి, అంతే. ఏదో ఇచ్చారు కట్టేసాం అంతే. ఏమో గట్టే. ఎవరో ఇచ్చాడు. నేనైతే ఆ ముళ్ళు ఉండేదైతే అమ్మో గుచ్చుకుంటుంది, నేను పట్టుకోను. అంతే. చాలా. సో ఈ నాస్టాలజిక్ ఫీలింగ్ తర్వాత ఒక చిన్న క్విజ్, మీకు చిన్న క్వశ్చన్స్ అడుగుతాను. ఓకే, వినాయకుడి సోదరుడు పేరేంటి? కుమారస్వామి. కుమారస్వామి. ఎస్, కరెక్ట్. వినాయకుడి వాహనం పేరేంటి? మూషికం. మూసిక. ఆ వాహనానికి ఒక పేరుంది, ఐ మీన్ మూషికమే, బట్ మూషికానికి ఒక పేరుంది. దానికి ఒక పేరు. ఆ, తెలీదా? నిఖిల్ నాకు ఆలోచిస్తుంది. తెలియదు. మూషికమే చాలా ఆలోచిస్తే గుర్తొచ్చింది. యాక్చువల్ గా ఎలుగని చెప్పాలనుకున్నా. ఆ ఎలుక మూషికం సేమ్ కదా. అదే దానికి ఇంకో పేరు ఏంటంటే మూషికం. మూషికానికి ఇంకో పేరు అంటే మూషికానికి ఇంకో పేరు కాదు, ఆ అదే వాహనానికి. ఆ ఆ వాహనాన్ని ఏమంటారని అంటే అది చాలా కష్టం. అనించుడు. ఓకే, సరే అండి. ఎక్కడో వినుంటాం కానీ అంత గుర్తు వింటాం గానీ పెట్టుకునే సీన్ లేదు. అదే లేదు, అంతే. అది కరెక్ట్. మూషికమే బాగా గుర్తుండే పేరు ఆయనకి. అది నిజమే. వినాయకుణ్ణి చూసి ఎవరు నవ్వారని పార్వతీదేవి శాపం ఇచ్చింది? చంద్రుడు. ఓ చంద్రుడు. ఎస్, కరెక్ట్. నైస్ రా. వినాయక చవితి రోజు మనం చదివే కథ పేరేంటి? కథ చదువుతాం అంటే కానీ ఏ టైటిల్ కథ వ్రతం. చదివి, అంటే ఒక పార్ట్ ఇట్లా సబ్ హెడ్డింగ్స్ ఇస్తారు కదా. వ్రత ఆయన కథ. ఆ, వినాయకుడి వ్రత ఒక కథ. సబ్ హెడ్డింగ్. కృష్ణుడికి సంబంధించిన సబ్ హెడ్డింగ్ అది. కథ వినాయక చెప్పమంటే చవితి చెప్తాం కానీ స్టోరీలో సబ్హెడింగ్ ఒక అంటే కష్టం. వినాయక చవితి స్టోరీలో కృష్ణుడి స్టోరీ వస్తుంది కదా, అది సమంతకోపాఖ్యానం. చదువుంటా కానీ అస్సలు ఇదేదో టంగ్ ట్విస్టర్ లో ఉందండి. సమంతకోపాఖ్యానం. వినాయక చవితి కథ అబ్బో. ఏ మహర్షి ఆయన శిష్యులకి చెప్పారు? చెప్పండి చెప్పండి, కమాన్. చాలా ఆల్మోస్ట్ చాలా అన్ని కష్టం. స్టోరీస్ లో మనకి ఈయన పేరు వస్తుంది. ఆహా. వ్యాసుడా? కాదా? ఆహా, చాలా కాన్ఫిడెంట్ గా చెప్పావు కానీ కాదంట. హింట్ ఆ, ట్రై హింట్ చేస్తావా ఇస్తారా? నిఖిల? ఇంటేం లేదు. బ్రూ. కాదు కాదు, నువ్వు డేర్ చేయకు. గుర్తొచ్చిన పేర్లన్నీ చెప్తే బాగోదేమో. సూత మహాముని. ఆ షిట్. అయ్యా, విన్న పేరే కానీ విన్న పేరు. అన్ని విన్నట్టే ఉంటాం మనం కానీ ఏది గుర్తురాదు. కథ చదువుతాం కానీ అంత పర్టికులర్ గా గుర్తు పెట్టుకోము. అంతే అంతే. ఇది కొంచెం నీకు తెలియచ్చు ప్రణతి.
వినాయక చవితి అట్లా అంటే నేను అసలు మర్చిపోతా. ఎప్పుడు చేసుకుంటాం? తెలుగు క్యాలెండర్. భాద్రపద శుద్ధ భాద్రపద మాసం. చవితి. ఆ, భాద్రపద భాద్రపద మాసం. మనకి శ్రీ సిద్ధి వినాయకంలోన ఇక్కడ దేనిలోనో వస్తుంది కదా. ఆ, భాద్రపద ఆ, చాలా వరకు అట్లా సంగీతం నుంచి అన్ని నేర్చుకున్నాను. అందులోనే ఎలా ఇన్ఫర్మేషన్. అంత సీన్ ఏ లేదు మనకి. రాక్షసుడు అది శివుణ్ణి తన ఉదరంలో ఉండమని కోరాడు. ఆయన పేరు గుర్తు అదే గుర్తుపట్టలేదు. అది కడుపులో అయ్యయ్యో గుర్తుకు రావట్లేదు. ఓకే అండి, రేపు కథ చదువుకొని చెప్తాం. ఇవన్నీ ఎందుకు అడుగుతున్నానంటే రేపు కథన్నా శ్రద్ధగా వింటారు మీరు అని. ప్రతిసారి శ్రద్ధగా వింటాం. 10 రోజులు శ్రద్ధగానే గుర్తుంటుంది, 1 వింటాం. year గుర్తుండాలంటే కుదరదు. సంవత్సరానికి ఒకసారి వచ్చే పండగ అది. ఏంటో హింట్స్ లేకపోవడం ఇస్ డిస్కస్టింగ్. హింట్స్ ఇవ్వమండి. ఇన్నేళ్ల నుంచి చూస్తున్న స్టోరీ, ఇన్నేళ్ల నుంచి చదువుతున్న కథ అది. ఆ, నేను నిన్న చదివితే ఇవాళ మర్చిపోయే రకాలు. సో గజాసురుడు ఉఫ్. ఇది విన్నట్టే ఉంది కదా. Yeah. ఆయనకి గజానన అన్ని విన్నట్టే ఉంటాయి కానీ ఏది గుర్తుకు అన్ని రాదు. విన్నట్టే ఉంటాయి, గుర్తురావు. వినాయకుడు కాకుండా ఏవో ఒక 5 పేర్లు చెప్పండి, మనం పూజ చేస్తాం కదా. లంబోదరుడు, గజాననుడు, విఘ్నేశ్వరుడు. 3 అయినాయి. వినాయకుడు గుర్తొచ్చాడు. వినాయకుడు కాకుండా గణపతి, 4. ఇంకొకటి గణేష్. కొడతారు నిఖిల. వీడియో చూసిన వాళ్ళు ఎవరో ఒకళ్ళు ఇంటికి వచ్చి మరి కొడతారు చెప్తున్నా. ఇలాంటివన్నీ చెప్పకు నువ్వు ప్లీజ్. గౌరీ తనయుడు. అదొకటి. కృష్ణుడు ఏ మణిని దొంగలించాడు అని అపవాది. సమంతకమని ఆబ్వియస్లీ నాకు చెప్పాను కదా, దానికి కూడా ఆలోచిస్తున్నారు. వినాయకుడి భార్యల పేర్లే. సిద్ధి బుద్ధి. ఎస్ రైట్. కృష్ణుడు దేనిలో చంద్రుణ్ణి చూశాడు? పాలు పితకడానికి వెళ్ళినప్పుడు ఆ ప్రతిబింబం చూస్తారు పాలలో. ఇందాక సూత మహాముని చెప్పారు వాళ్ళ శిష్యులకే అని చెప్పాను కదా, అది ఎక్కడ చెప్పారు? మాకు మహాముని చెప్పాడనే తెలీదు. ఎక్కడ చెప్పారంటే ఇంకెప్పుడు చెప్పాడంటే కైలాసంలో శివుడు ఉంటాడు నీకు. అదేలా లైక్ సిచ్యువేషన్ లో చెప్పాడు. ప్లేసా వాళ్ళు గురుకులంలో చెప్పుంటాడండి. అదే చెట్టు కింద ఏది ఏది గురుకులం కరెక్టే కదా. వినాయకుడు విఘ్నాధిపతి చేసింది ఎవరు? ప్రథమాధిపత్యం ఇవ్వాలి అని శివుడు. చవితి రోజు చంద్రుణ్ణి చూస్తే ఏం జరుగుతుందని పార్వతీదేవి శాపం ఇచ్చింది. నిందలు పడతాయి అని చెప్పి, నీలాప నిందల పాలవుతారని చెప్పి శాపం ఇచ్చింది. నీలాప నింద. ఎస్, నీలాప నిందలా. ఎస్. స్టోరీ మొత్తం ఎంత విన్నా లాస్ట్ లైన్ మాత్రం జాగ్రత్తగా విని అక్షంతలు వేసుకోవడమే అంతే. ఎందుకంటే ఉండేదే బయట కాబట్టి నీలాప నిందలు పాలవుతారు. నిందలు
సమంతకమణిని వెతకడానికి కృష్ణుడు వెళ్తాడు కదా, అంటే ఆయన మీద నీలాప నిందల్ని తొలగించుకోవడానికి వెళ్తాడు కదా పరివారంతో పాటు. అక్కడ ఎవరితో ఫైట్ చేస్తారు కృష్ణుడు? ఒక గుహలోకి వెళ్ళినప్పుడు ఒక చిన్న పిల్ల ఆడుకుంటూ ఉంటుంది సమంతకమణితో అని ఉంటుంది కదా స్టోరీ. అవును అవును ఎవరితో ఫైట్ కృష్ణుడు? పిల్లవాళ్ళ నాన్నతో. ఆ నాన్నే ఎవరు? ఇక్కడ నీకు ఒక హింట్ ఇవ్వనా? నీకు ఒక హింట్ ఇవ్వనా? ఆ, 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 ఆ. ఆ పిల్లవాళ్ళ నాన్నగారు రామాయణంలో కూడా ఉన్నారు. ఇదేదో ఫ్యామిలీ మెంబర్స్ లా ఉన్నాయి. అదే ఆ, చెప్పండి. పేరు ఆలోచించాలి. ఇదేదో రామాయణం మొత్తం మళ్ళీ గుర్తు చేసుకోవాలి మనం. రామాయణం అక్కర్లేదు, ఆ క్యారెక్టర్ అనేది రామాయణంలో కూడా ఉందని చెప్తున్నాను. ఆ, జాంబవంతుడా? ఎస్, అమ్మ నా యూర్ తల్లి. రైట్. ఆ జాంబవంతుడు. పురాణాలన్నీ మల్టీవర్స్ చేస్తే కష్టం అండి, పేర్లు గుర్తురావు. జాంబవంతుడు. జాంబవంతుడు, ఎస్, ఓకే. ఆ మణితో పాటు జాంబవతిని కూడా ఇస్తాడు కదా కృష్ణుడికి. ఎస్ 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 అది జాంబవంతుడు. గుర్తొచ్చే ఇది వచ్చింది. సమంతకమణిని తీసుకెళ్లి సత్రాజిత్కి ఇచ్చినప్పుడు సత్రాజిత్తు ఆ మణితో పాటు ఎవరినిచ్చారు? సత్యభామ. సత్యభామ. Yes. వినాయకుడికి ఇష్టమైన పత్రి ఏంటి? జిల్లేడా? జిల్లేడు చాలా ఇష్టం. అది కాకుండా వినాయకుడికి రోజు పెడతాం, రోజు కూడా పెట్టదు. గరిక. 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 అది చిన్నప్పుడు అది బుక్ లో వేసుకుంటే చదువు బాగా వస్తుంది. గరిక. సో మీ వినాయక చవితి ప్రిపరేషన్స్ ఎలా ఉన్నాయి? మేము ఇంకా స్టార్ట్ చేయలేదు, అన్ని లేట్ ప్రిపరేషన్స్, రాత్రి స్టార్ట్ అవుతాయి. మా అన్ని తెల్లవారుజామున ప్రిపరేషన్స్ అన్ని అప్పటికప్పుడు తెస్తేనే కదా అది నాస్టాలజిక్ ఫీల్ వచ్చేది. ముందర తెచ్చి ఏం పెట్టుకుంటాం? పొద్దున్నే వినాయక లేచి చవితిలో బెస్ట్ పార్ట్ ఏంటి నేను చెప్పనా? ఉండ్రాళ్ళ తర్వాత గొడుగు సెలెక్షన్. గొడుగు సెలెక్షన్. గొడుగు సెలెక్షన్ రేట్ ఎక్కువైనా పర్లేదు, డిఫరెంట్ రేట్ ఎక్కువైనా పర్వాలేదు, డిజైన్ తక్కువ కాకుండా చూసుకోవాలి. గొడుగు సెలెక్షన్ అనేది చాలా చాలా ఒక నాస్టాలజిక్ ఫీలింగ్. ఇప్పుడు నేను ఇక్కడ కూర్చొని బొమ్మకు కూడా అంత కాంట్రిబ్యూట్ చేయం. అంతే అంతే. గొడుగుకి మాత్రం హై ఇంపార్టెన్స్. ఇంతకు ముందు పెట్టింది ఏంటి, ఇప్పుడు దానికి మించి ఎలా పెట్టాలి, దానికి మించి చూడాలి, ఇప్పుడు ఎక్కడ దొరుకుతుంది అది. మా ఇంట్లో ఏంటంటే నాకు ఒక గొడుగు నచ్చుతుంది, మాకు ఒక గొడుగు నచ్చుతుంది. అది ఎవరి ఇంట్లో మోస్ట్లీ మా ఇంట్లో నేను మా నాన్న వెళ్తాం కాబట్టి నీ ఇష్టం వచ్చింది తీసుకోమ్మా అంటారు, కాబట్టి గొడవలు అవ్వవు. నేను మా అక్క మా నాన్న వెళ్ళే వాళ్ళం పెళ్లికి ముందు, ఇప్పుడు నేను మా నాన్న వెళ్ళాలి. పాయింట్. మా ఇంట్లో కూడా అంతే. ఇప్పుడు నేను 2 ఏళ్ళ నుంచి మిస్ అవుతున్నాను ఇంట్లో వినాయక చవితి, అది బాధ. అయ్యో, ఇప్పుడు హాస్టల్లో పెట్టుకొని ఎంత పెట్టినా మన ఇంట్లో పెట్టినట్టు, ఇంట్లో చేసినట్టు కాదు కదా. అండ్ చాలా మంది ఫ్రెండ్స్ కలిసేది కూడా వినాయక చవితికి. అంటే మిగతా పండుగలకి అంత యూనిటీ ఉండదు. పందిళ్ళకి వెళ్ళడం ఒక భిన్నమైన ఫెస్టివల్ ఇది మిగతా పండగలతో పోలిస్తే. అదొక మంచి అనుభూతి. యా, భిన్నమైన ఎంజాయ్ చేయొచ్చు. అండ్ ఎంజాయ్ నిమజ్జనం చేసినప్పుడు కూడా అదొక టైప్ ఆఫ్, అదొక బాధ. పంపించేయాలా అని, ఇంత తొందరగా అయిపోతుంది, ఇంకో కొన్ని రోజులు పెట్టుకుంటే బాగుంటుంది. వాట్స్ యువర్ ఒపీనియన్ ఆన్ పిఓపి వినాయకస్?
అంటే ప్లాస్టర్ ఆఫ్ అంతేగాని ప్యారిస్. చేస్తారో లేదో అసలు అది చాలా డేంజరస్. మట్టితో చేసే వినాయకుడు అయితేనే మంచిది. ఎన్విరాన్మెంట్ కూడా ఎకో ఫ్రెండ్లీ వినాయకుడు అయితేనే బెటర్. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్లు, ఇంకా బాహుబలి వినాయకుళ్ళు, దాన్ని ఏమంటారు, ఇంకా కొత్త 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 దాన్ని ఏమంటారు, ఇది తీసి తొండం తీసేసి ఏదో సిక్స్ ప్యాక్ స్టైల్స్ అవన్నీ చాలా అండ్ వినాయకుడు చేయకూడదు కాదు కదా ఫస్ట్ ఆఫ్ అవన్నీ. ఆల్. అవి అసలు అప్లికబుల్ కాదు నాకు పండక్కి. ఇన్ఫాక్ట్ ఆ మట్టి వినాయకుడి మీద కూడా కలర్ వేస్తే నచ్చదు. ఆ, ఆ మనం సినిమా మట్టి లాంటివి వినాయకుడిని పెడతారు. మట్టి వినాయకుడిలానే తెచ్చుకుంటాం. ఎస్, దానికి కుంకమో దానికి కూడా గంధమో రంగు పెట్టడం పూసి అంతే. అండ్ That's it. అవన్నీ అసలు మంచిది కాదు. ఇంకా మట్టి వినాయకుడి అది మీద రంగులేస్తేనే మనకు కోపం వస్తుంది. అలాంటిది ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అని చెప్పి ఇంత పెద్ద పెద్ద వినాయకుళ్ళని తీసి ఎత్తులు పెంచేయడం, ఆయన నేచర్ షేప్ మార్చేయటం. పాడైపోతుంది. నేచర్ పాడైపోతుంది, ఇప్పుడు అది మెయిన్ ఇన్ఫాక్ట్ ఇంపార్టెంట్. పెట్టుకున్న మెజర్స్ తీసుకోవాలి. యా, అది మన సైంటిఫిక్ ముఖ్యంగా అయితే చెయ్యరు దాన్ని anyway ఆయన because షేప్ మార్చకూడదు. అదొకటి. సిక్స్ ప్యాక్ ఆయన షేప్ అసలు సిక్స్ మార్చకూడదు. ప్యాకులు పురాణాల్లో పెట్టేయడము. మనకి ఎలా చెప్పారో అదే వినాయకుడిని కదా, మనం ఎలా చూస్తున్నామో అలా ఉంచితేనే బెటర్ నా ఫీలింగ్. కరెక్ట్. ఇట్లా అవ్వడం వల్ల ఇంక్రీజ్ అవుతది. ఇన్ఫాక్ట్ ఇప్పుడు ఎట్లా అంటే అరే వాడి పందిర్లో అట్లా పెడుతున్నారు, మనం ఇట్లా ఇంకా పెట్టారు, హైట్ మనం పెట్టాలి, వేరే ఇంకా పిఓపి అసలు పెరుగుతుంది. ఇది చేసేయాలి అని వినాయకుడిని బళ్ళు ఎక్కించడం, సైకిల్ ఎక్కించడం, ఇవన్నీ గబ్బర్ సింగ్ వినాయకుడు ఇలాంటివన్నీ ఆ ట్రెండ్లన్నీ మానాలి ఫస్ట్. ట్రెండ్లన్నీ పుష్ప అండ్ వినాయకుడు అని. ఇంకో సీరియస్ ఇష్యూ ఏంటంటే వినాయకుడు ముందు ఒబ్జెక్షనబుల్ సాంగ్స్ పెట్టడం. యా, అది అది ఇంకా మనం పెద్ద అసలు పొద్దునంతా మొదలు పూజ పెట్టడం అని అయితే పిలిపించి పూజ చేసుకొని గణనాయకాయ, రాత్రికి ఏకదంతాయ అంటారు. ఇంకా దాని తర్వాత అన్ని అది ఇంకా మనం ఏం డీజే చేయలేం మిక్స్‌లు దానికి. అవన్నీ మనం ఏం డజన్ చేయలేం. సౌండ్ చెప్పినా లైక్ గూడా ఎవరు ఫెస్టివల్, వినరు. అదేదో పార్టీ చేసుకున్నట్టు ఉంటుంది. ఆయన్ని గూడా ఫ్రెండ్‌లా ఫీల్ అయిపోతారు అది హైలైట్. యూ కెన్ ఫీల్ ఎంజాయ్ బట్ ఫీల్ ఆయన ముందు అవ్వచ్చు, కాదు బట్ స్టిల్ పక్కకు వచ్చి. ఫీల్ అవ్వు కానీ ఎంతవరకు అంతవరకే. ఇప్పుడు ఫ్యాక్ట్ అండి, మనం మనం చెప్పక్కర్లేదు. చెప్పినా గూడా ఎవడు వినడు. బట్ మనం ఎవరు ఆగరు, చెప్పుకోవాలంతే. అది వేరే విషయం. ఎవరు ఆగరు. వాళ్ళ వే ఆఫ్ సెలబ్రేటింగ్ ఫెస్టివల్ అది. మన మా వే ఆఫ్ ఇష్టం సెలబ్రేటింగ్ ఇది. మనం చక్కగా అది. పూజ చేసుకుని మనం మనం చాలా అంటే పద్ధతిగా ఏదో వినాయకుడిని ఇంట్లో తెచ్చుకొని ఒక కూర్చొని పాల వెల్లి కృష్ణారామ కట్టుకొని అనుకుంటా కానీ మనం చక్కగా పూజ పూజ చేసుకుని చేసుకుని ప్రసాదాలు చక్కగా తినేసి. పిండి వంటలు వండుకొని యా, తిని నలుగురితోనూ కొంచెం అలా అలా ఓ పద్ధతిగా ఉంటుంది మన పండగ. అది లాల్ ఇంకొక బాగ్ నాస్టాలజియా ఏంటంటే మనం బళ్ళ మీద వెళ్ళి అమ్మా నాన్నలతో డిఫరెంట్ డిఫరెంట్ పందిర్లు ఎక్స్‌ప్లోర్ చేయడం. ఎక్స్‌ప్లోర్ చేయడం. అసలు మెయిన్ థింగ్ ఏంటి అంటే, ముందు రోజు సత్యనారాయణపురంలో అంత జనంలో వెళ్ళి బొమ్మలు, పత్రి అన్ని అవన్నీ తెచ్చుకోవడం. తెచ్చుకోవడం. ఇది అసలు అదే కదా! అసలు ఇన్ఫాక్ట్ ఒక్కటి అప్పటిదాకా ఒక చోట ఎవ్వడు దొరకదు. లేవడు. అన్నీ డిఫరెంట్ డిఫరెంట్ చోట్ల దొరుకుతాయి. అన్నీ వెళ్లి తెచ్చుకోవడం అనేది లిటరల్లీ హైలైట్. అసలు మట్టి బిఆర్టీఎస్ వినాయకుడికే చాలా రోడ్ ఉంటుంది కాంపిటీషన్ ఉంటుందక్కడ. విజయవాడలో. నేనంటే నేనని కొట్టేసుకోవాలి. అండ్ మార్నింగ్ 10 అయ్యేసరికి అన్ని క్లోజ్ అయిపోతాయి. అంతే. ఇంకా ఆర్చుకొని తీసుకొని 10కి వెళ్ళే ఇంక వాళ్ళకి ఏం దొరకవు. ఇంక పూజ స్టార్ట్ అయ్యే టైంకి, అది ఎండ్ అయ్యే టైంకి మనకుంటుంది ఇంకా కడుపులో ఎలకలు పరిగెడుతూ ఉంటాయి. ఏం తినకూడదు. ఏం పోనీ తినకూడదు. ఇంట్లో మళ్ళీ నిష్టగా పర్లేదులే చెయ్యాలి కదా! చిన్నపిల్లలు తిను అంటే అదంతా వేరు. మనం తినం కదా అదే. ఫస్ట్. తినమన్నా మనం తినం. మనం తినం. పిండి వంటలు అసలు మనకి పూజ ఇంకోటి చేసి పిండి ఏంటంటే వంటలు తినడమే పద్ధతి. మనకి భక్తి వచ్చేదే ఆ రోజు. అంతే. అది కూడా చదువు బాగా వస్తుంది అది ఇది అని చెప్తారు మన కాబట్టి. మనసులో భక్తి ఉంటే బెటర్ అని నా ఫీలింగ్. ఉండాలెప్పుడు. మనసులో ఆ ఒక్క భక్తి, దేవుడిని పూజించడం అంటే ఏదో చెప్పారు గదా అని పూజించేయడం కాకుండా, ఒక భక్తి శ్రద్ధలతో ఒకటే పని కొంచెం పూజిస్తే బెటర్. కాకుండా ఇప్పుడు నేను పెట్టింది అందుకే కొంచెమైనా కొద్దో గొప్పో. క్విజ్ అన్నది. నీకు కొంచెం అన్న నాలెడ్జ్ ఉండాలి కదా. నువ్వు ఎందుకు చేస్తున్నావు, ఆ పువ్వు ఎందుకు వేస్తున్నావు దేవుడికి, యూ షుడ్ హ్యావ్ సమ్ అంతే నాలెడ్జ్. గదా! అది నా ఫీలింగ్. అసలు ఈ వీడియో చేసినందుకు మీకు ఎలా అనిపించింది? వాట్స్ యువర్ ఒపీనియన్? నాకేమనిపించింది అంటే హానెస్ట్‌గా చెప్పాలంటే నాకేం తెలీదనిపించింది.
నేను చాలా తెలుసుకోవాలి అనిపించింది. ఇంకోటి ఏంట్రా అంటే నాకంటే మీ ఇద్దరికి చాలా బాగా తెలుసని అనిపించింది. అలా ఏం లేదు. ఎక్కువ కొ- ఎక్కువ తెలుసు ఎక్కువ అనిపించింది. కొన్ని సర్ప్రైజింగ్ నాకైతే సర్ప్రైజింగ్ ఏంట్రా నా అంటే మతి మా మరపు చాలా చెల్లెలకే ఎక్కువ నాకంటే అయిపోయింది ఎక్కువ అనిపిస్తుంది. తెలుసని అనిపించింది ఇప్పుడు. కాదు, ఫ్రెండ్స్ ఏమంది విన్నావా? ఏంటండి? నా మతి మరపు ఎక్కువ అయిపోతుంది అనిపిస్తుంది. ఇది కరెక్ట్. ఇది కూడా ఐ కీప్ ఆన్ ఫర్గెటింగ్ ఎవ్రీథింగ్. యాక్చువల్ గా నేను ఒక చెప్దాం అనుకున్నా. కంపేర్ టు దీస్ డేస్ కిడ్స్ మనకు కొంచెం బెటర్ ఐడియా ఉంది అని నాకు అనిపించింది. డెఫినెట్లీ డెఫినెట్లీ. పర్లేదు. We ఆ, can బయట తెలుగు చదవడం రావట్లేదు జనాలకి, బట్ వీఆర్ బిట్ మనకు కొంచెం నాలెడ్జ్ ఉంది. Hope you like this video. If you like this video, please like, share, comment and subscribe to my channel. Soumya Pachanda.